రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన మహానాయకులు పాత బస్తీలో మెట్రోను చేపట్టలేకపోయారు. చంద్రబాబు, వైఎస్, రోషయ్య, కిరణ్, కేసీఆర్ లాంటి హేమహేమీలు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దీంతో 10 ఏళ్ల పాటు పాత బస్తీలో మెట్రో కూత వినిపించలేదు. అది కోల్డ్ స్టోరేజ్లోనే ఉండిపోయింది. ఇలాంటి మెట్రోను పాత బస్తీలోనూ పరుగులు తీయించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు సిటీకి కీలకంగా మారింది. పెరిగిన ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న మెట్రోకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతినిత్యం లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది మెట్రో. ప్రతిరోజు దాదాపుగా 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో జర్నీ చేస్తున్నారు. ఇప్పటికే 3 కారిడార్లలో మెట్రో సేవలు అందిస్తూ ఉండగా మరికొన్ని ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెట్రో సెకండ్ ఫేజ్లో మరో 5 మార్గాల్లో మెట్రోను నిర్మించేందుకు DPRలను కేంద్రానికి పంపించింది. అందులో ఓల్డ్ సిటీ కారిడార్ కూడా ఉంది. మెట్రో రైలు గురించి పాత బస్తీ వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో పరుగులు తీస్తే అందులో ఎక్కాలని దశాబ్ద కాలంగా కలలుగంటున్నారు. గత ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వరకు అందరూ మెట్రోను ఓల్డ్ సిటీకి విస్తరించాలని అనుకున్నారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. భూసేకరణ కష్టం కావడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అలా ప్రాజెక్టులు 10 ఏళ్ల పాటు కోల్డ్ స్టోరేజ్లోనే ఉండిపోయాయి. ఈ ప్రాజెక్టును మొదటి దశలోనే పూర్తి చేయాల్సి ఉండగా ఆస్తుల సేకరణ, అలైన్మెంటు వివాదాలతో గత 10 ఏళ్లుగా పట్టాలెక్కలేదు. దీంతో 2వ దశలో చేపట్టాలని తాజాగా రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి సీఎం బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి మరోసారి ఓల్డ్ సిటీలో మెట్రో ప్రాజెక్టుకు రెక్కలొచ్చాయి. MGBS నుంచి చంద్రయానగుట్ట మార్గంలో ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కింది. మెట్రో ఫేజ్ 2లో భాగంగా 6వ కారిడార్ను 7.5 కిలోమీటర్ల నిర్మాణ పనులు MGBS నుంచి చంద్రయానగుట్ట వరకు 4 గంటల్లో 2,741 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టనుంది. మొత్తంగా 7.5 కిలోమీటర్ల మెట్రో లైన్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, షాలిబండ, ఆలియాబాద్, ఫలక్నుమా మీదుగా చేపట్టనున్నారు. MGBS టు చంద్రయానగుట్ట మార్గంలో ప్రభావిత 34 ఆస్తులకు సంబంధించిన 41 మంది యజమానులకు 20 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో ఇండ్లు, భూములు కోల్పోయిన వారు వ్యాపారం చేసుకునేందుకు మెట్రో స్టేషన్లో మొదటి ప్రాధాన్యత కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. లబ్ధిదారులకు గజానికి 60,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా సీఎం సూచనల మేరకు గజానికి 81,000 రూపాయలు పెంచి అందించారు. ఓల్డ్ సిటీలో మెట్రో కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. పాత నగరంలో మెట్రో రైల్ నిర్మాణానికి ప్రత్యేక అడ్డంకిగా భూసేకరణ, ఈ క్లిష్టమైన ప్రక్రియను చేసి చూపించారు సీఎం రేవంత్ రెడ్డి. తద్వారా పాత నగరంలో ఇప్పుడు మెట్రో కూత పెట్టేందుకు అడుగులు పడుతున్నాయి. దీంతో పాత నగరం రూపురేఖలు మారనున్నాయి. ఎంపీ అసదుద్దీన్ సూచనల మేరకు మెట్రో స్టేషన్ నుంచి చార్మినార్, లాడ్ బజార్, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రాంతాలకు కూడా స్కై వాక్, ఫుట్పాత్లు మొదలైన అధునాతన సౌకర్యాలు సమకూర్చబోతున్నారు. నాంపల్లిలో అధునాతన మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్టు కూడా వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది పాత నగర అభివృద్ధికి ముఖద్వారం కానుంది. మొత్తంగా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారంటూ MIM నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.